రెడ్డి అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ తెలంగాణ భవన్ నుంచి లైవ్ లో అందిస్తారు. కిరణ్ చెప్పండి, మరి కాసేపట్లో కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరగబోతుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 25 ఏళ్లు పూర్తి చేసుకుని 26వ ఏట అడుగు పెడుతున్నటువంటి నేపథ్యంలో గత ఏడాది నుంచి వసంతోత్సవాలను ఇటు ఘనంగా నిర్వహిస్తుంది బీఆర్ఎస్ పార్టీ. రజతోత్సవ వేడుకల ముగింపు సమావేశానికి సంబంధించినటువంటి అంశంలో పార్టీ కార్యవర్గ సమావేశాన్ని తెలంగాణ భవన్లో మరి కాసేపట్లో ప్రారంభం కాబోతుంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ సమావేశానికి హాజరు కాబోతున్నారు. ఇందుకు సంబంధించినటువంటి అంశంలో పార్టీ నేతలంతా కూడా ఆహ్వానం అందినటువంటి నేతలంతా కూడా తెలంగాణ భవన్ కు చేరుకుంటున్నారు. అదేవిధంగా ముఖ్యంగా పార్టీకి సంబంధించినటువంటి మెంబర్షిప్ తో పాటు ఏదైతే గ్రామాన సభ్యత్వ నమోదు కార్యక్రమాలు చేపట్టాలి. అంతేకాకుండా పార్టీ భవిష్యత్ కార్యాచరణ కూడా ఈ సమావేశంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దిశానిర్దేశం చేయబోతా ఉన్నారు. ఇందుకు సంబంధించి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు, జిల్లా అధ్యక్షులు, మాజీ జెడ్పీ చైర్మన్లు, అంతేకాకుండా పార్టీకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్సీలు కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతారు. దాదాపు 305 మందికి ఆహ్వానం అందింది. ఇందుకు పూర్తి స్థాయిలో పార్టీకి సంబంధించినటువంటి అంశంలో కూడా 2.5 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకపోవడంతో కాంగ్రెస్ పార్టీ చాలా మంది ప్రస్తుతం అనిల్ యాదవ్ గారు మనతో పట్టినారు. సార్ చెప్పండి, ఈ కార్యక్రమం ఎట్లా కొనసాగబోతుంది? 2.5 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. దాదాపు 10 ఏళ్ల సంక్షేమం ప్రస్తుతం 100 ఏళ్లు వెనక్కి నెట్టబడిందని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఎట్లా అనిపిస్తుంది సార్ ఈ కార్యక్రమం ఎట్లా నిర్వహించబోతుంది? చాలా బాగుంది. ఎందుకంటే ఇప్పుడు జనాలు అంతా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఎప్పుడు కేసీఆర్ గారు రావాలి, కేసీఆర్ గారి పాలన ఎప్పుడు రావాలని చెప్పేసి ప్రజలు కోరుతా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పని అయిపోయింది. ఖచ్చితంగా ఇక మన వంతే ఉంది. ఖచ్చితంగా మన ప్రభుత్వం వస్తుందని చెప్పేసి కేసీఆర్ ఏమేమి చెప్పబోతున్నారు, ఏ అంశాలు ప్రస్తావించేటువంటి అవకాశం? లోపల పోవాలి. మనం ఇప్పుడు లోపల వెళ్తే తెలుస్తుంది ఏమేమి చెప్తాడు అనేది. దిశ అని కేసీఆర్ గారు చెప్తారు కాబట్టి అది మేము ప్రజలకు తీసుకెళ్తాం. ఇది వారు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కేసీఆర్ చెప్పినటువంటి ప్రతి అంశాన్ని కూడా ఆ పార్టీకి సంబంధించినటువంటి అంశాల్లో చాలా మందికి ఆహ్వానం అందింది. ఆ అంశాలన్నింటినీ కూడా నిర్వహించేటువంటి అవకాశం అయితే మనకు ప్రస్తుతం కనిపిస్తుంది. రావుల శ్రీధర్ రెడ్డి గారు మనతో పాటు వారితో కూడా మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. పార్టీకి సంబంధించినటువంటి 26వ ఏట అడుగు పెట్టింది పార్టీ. 25 సంవత్సరాల వేడుకలు కూడా ముగింపు వేడుకల్లో భాగంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాబోతున్నారు. ఇందుకు సంబంధించినటువంటి అంశాలు ఏ అంశాలు ప్రస్తావనకు వచ్చేటువంటి అవకాశం ఉంది? ఎందుకంటే 2.5 సంవత్సరాల్లో కార్పొరేషన్ల ఇటు కావచ్చు, లేదంటే ఉన్నటువంటి పార్టీకి సంబంధించినటువంటి అంశాలు కూడా కాంగ్రెస్ పార్టీ 2.5 సంవత్సరాలు ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చారు. దీన్ని మీరు ఈ 2.5 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు తెలంగాణ రాష్ట్రంలో ఇబ్బందులకు గురవుతా ఉన్నారు. మళ్లీ కేసీఆర్ గారి పాలన రావాలని కోరుకుంటున్నారు. ఇచ్చిన ఏ హామీ గానీ, ఏ గ్యారంటీ గానీ కంప్లీట్ చేయలేదు. ఆ పరిస్థితులలో మళ్లీ కేసీఆర్ గారి పాలన రావడం కోసం ఇలా బీఆర్ఎస్ పార్టీ మీద చాలా బాధ్యత ఉంది. రైతులు, మహిళలు, విద్యార్థులు అన్ని వర్గాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న వేళ ఇవాళ మరింత సమిష్టిగా, మరింత బలంగా బీఆర్ఎస్ పార్టీ ప్రజల సమస్యల వైపు పోరాటం చేయాల్సి ఉంది. రాబోయే 2 సంవత్సరాల పాటు ప్రజలను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఆ తర్వాత పార్టీ అధికారంలో రావడం కోసం కృషి చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి 25 సంవత్సరాలు పూర్తయినటువంటి ఒక పార్టీ 25 సంవత్సరాల ప్రయాణంలో తెలంగాణ ఉద్యమం చేసింది, తెలంగాణ సాధించింది కేసీఆర్ గారి నాయకత్వంలో. వచ్చిన తెలంగాణను సుభిక్షంగా కేసీఆర్ గారు పరిపాలించిన తర్వాత అభివృద్ధి, సంక్షేమం బ్రహ్మాండంగా జరిగింది. ఇవాళ ఆ స్ఫూర్తిగా, ఆవిర్భావ దినోత్సవ స్ఫూర్తిగా బీఆర్ఎస్ శ్రేణులందరం కూడా మరొకసారి తెలంగాణ రాష్ట్రం సంక్షేమం కోసం, ప్రజల అభివృద్ధి కోసం కేసీఆర్ గారి నాయకత్వంలో మరొకసారి పునరంకితం అవుతాం. బీఆర్ఎస్ మీద ఏదైతే ప్రజల ఆకాంక్షలు ఉన్నాయో, ప్రజల యొక్క వాళ్ళు పార్టీ ముందుకు రావాలి, మా కోసం ఉండాలని కోరుకుంటున్నారో ఆ వైపుగా మా యొక్క కార్యాచరణ ఉంటుంది. ఖచ్చితంగా ఇవాళ సమావేశంలో కేసీఆర్ గారు ఆ దిశగా అందరికీ మరి కార్యాచరణ వైపు కార్యోన్ముఖులు చేస్తారని చెప్పేసి కూడా అనుకుంటా ఉన్నాం. కేసీఆర్ గారి సభ అంటేనే, కేసీఆర్ గారి సమావేశం అంటేనే ప్రజల్లో ఆ ఉత్సాహం ఉంటుంది. ఖచ్చితంగా మనము ఈ రాబోయే 2-3 గంటల్లో తెలంగాణకు ఒక పూర్తిస్థాయి దిశానిర్దేశం మళ్లీ దొరుకుతుందని ఆశిస్తా ఉన్నాం. ఇది వారు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా పార్టీ ముఖ్య నేతలంతా కూడా తెలంగాణ భవన్ కు చేరుకుంటున్నారు. మరి కాసేపట్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా పార్టీకి సంబంధించి ఇటు తెలంగాణ భవన్ చేరుకునేటువంటి అవకాశాలు అయితే మనకు కనిపిస్తా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ముఖ్య నేతలంతా కూడా, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా కూడా ఇప్పటికీ పార్టీ కార్యాలయానికి చేరుకుంటున్నటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తాయి. చాలా మంది కేసీఆర్ ను చూసేందుకు వస్తున్నటువంటి పరిస్థితులు అయితే మనకు కనిపిస్తా ఉన్నాయి. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి రెబెల్ దయాకర్ రావు గారు మనతో పాటున్నారు. సార్ చెప్పండి, ఈ పార్టీ కార్యక్రమం ఎట్లా ఉండబోతుంది? 26 సంవత్సరాలు అడుగు పెట్టింది, మీరేమంటారు? తెలంగాణ తెచ్చింది, తెలంగాణ అభివృద్ధి చేసింది కేసీఆర్ గారు. వాళ్ళు ఇప్పుడు మీరు తెలంగాణ ఇచ్చిందని చెప్తారు. నేను ఒకటే ఉదాహరణ చెప్తా. మీరు తెలంగాణ ఇచ్చిందని మీరు చెప్తున్నారు.
భారతదేశానికి స్వాతంత్రం తెచ్చింది ఎవరు? గాంధీ గారు, అంబేద్కర్ గారు. మరి ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిందని చెప్పిరా? తెలంగాణకు స్వాతంత్రం తెలంగాణ తెచ్చింది కేసీఆర్, కాంగ్రెస్ కాదు. కాంగ్రెస్ మీద పోరాటం చేసి వేల మంది చనిపోయారు. దాన్ని బలి చేసుకున్నది ఆ రోజు కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ డెవలప్మెంట్ అయింది, ఇండియాలో నెంబర్ 1 అయింది కేసీఆర్. ఈరోజు పాత అన్ని గుర్తుకొస్తున్నాయి. వాస్తవంగా తెలంగాణ తెచ్చుకున్నాం, తెలంగాణ డెవలప్మెంట్ చేసినాం. ఇలా తాగునీరు కానీ, సాగునీరు కానీ, రైతులం కానీ, కళ్యాణ లక్ష్యం కానీ, ఇటువంటి స్కీమ్స్ దేశంలో ఏ రాష్ట్రం లేదు. నేను 45 ఏళ్ల నుంచి రాజకీయాల్లో గతంలో నీళ్ల కోసం కొట్లాడేది, తాగునీళ్ల కోసం కొట్లాడేది, అంటే కరెంటు కోసం కొట్లాడేది. ఇవన్నీ తప్పించింది కేసీఆర్. ఆ మహానుభావుని మనం గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణ తెచ్చినా తెలంగాణ బాగుపడ్డది. మరి రాజశేఖర రెడ్డి గారు మనతో పాటున్నారు. ఏం చెప్తారు సార్? దాదాపు 2.5 కాలంలో పాటు మీరు ఫస్ట్ టైం ఎమ్మెల్యే గెలిచారు. ఉన్నటువంటి కార్యక్రమాల్లో భాగంగా హైదరాబాద్ అభివృద్ధిని ఎక్కడ కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. గతంలో 10 ఏళ్ల పాలన ఇప్పుడు 100 ఏళ్లు వెనక్కి నెట్టబడింది. హైదరాబాద్ ను కూడా చాలా ఏళ్ల కాలం పాటు వెనక్కి నెట్టబడినటువంటి పరిస్థితులు కనిపిస్తుంది. మీరేం చెప్తారు? హైదరాబాద్ మహానగరం ఈ విధంగా అభివృద్ధి చెందింది అంటే కేవలం కేసీఆర్ గారి వల్లనే అని నేను కంప్లీట్గా భావిస్తాను. ఎందుకంటే మీకు 2 ఉదాహరణలు చెప్తాను. ఒకటి, ఇలా వాటర్ ట్యాంకర్ లేని హైదరాబాద్ని చూస్తున్నామంటే కేవలం కేసీఆర్ గారి వల్లనే. అదేవిధంగా బస్తీలల్లో ఇవాళ బస్తీవాసులు బోర్వెల్ గురించి కూడా అడగట్లేదంటే కేవలం కేసీఆర్ గారు. మచ్చుకు ఈ 2 జాలు ఆయన గొప్పతనాన్ని తెలియజేయడానికి. ఇక చెప్పుకుంటే పోతే అనేకం ఉన్నాయి. కాబట్టి కేసీఆర్ గారు లాంటి నాయకుడు మళ్ళీ అధికారం చేపట్టి ముఖ్యమంత్రి అయితే హైదరాబాద్ విశ్వనగరంగా అవుతుందనేసి నేను భావిస్తున్నాను. రైట్, ఇది వారు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఖచ్చితంగా 2.5 ఏళ్ల కాలం పాటు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకపోగా ప్రస్తుతం రాష్ట్రం అంతా కూడా సంక్షోభంలోకి నెట్టబడింది. చాలా పథకాలు అమలయ్యాయి, కానీ అభివృద్ధి అంతా కూడా కుంటుపడినటువంటి పరిస్థితులు ఉన్నాయంటూ కూడా ఇటు బీఆర్ఎస్ నేతలంతా కూడా చెప్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో మరి కాసేపట్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎర్రవెల్లి నివాసం నుంచి కాసేపటి క్రితమే బయలుదేరారు. మరి కాసేపట్లో తెలంగాణ భవన్ కు చేరుకున్న తర్వాత ప్రస్తుతం ఆ కార్యవర్గ సమావేశం ఏదైతే ఉందో మరి కాసేపట్లో ప్రారంభమవుతుంది. దాదాపు సుదీర్ఘంగా పార్టీ నేతలకు దిశానిర్దేశం చేసేటువంటి అవకాశాలు అయితే మనకు స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. నేతలంతా కూడా ఇప్పటికే చేరుకుంటున్నారు. చాలా మంది లిమిటెడ్ గా పర్సన్స్ ఉన్నటువంటి వాళ్ళ కార్యవర్గ సభ్యులు కావచ్చు, మహిళలు కావచ్చు, అంతేకాకుండా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలకు కూడా ఆహ్వానం అందింది. ప్రస్తుతం చాలా మంది నేతలంతా కూడా బయట వేచి ఉన్నారు కేసీఆర్ రాక కోసం. ప్రస్తుతం ఆ బీఆర్ఎస్ పార్టీ 25 ఏళ్లు పూర్తి చేసుకుని 26వ ఏట అడుగు పెడుతుంది. రజతోత్సవాల ముగింపు సభకు సంబంధించినటువంటి అంశంలో కూడా పార్టీకి సంబంధించి ఒక బహిరంగ సభను కూడా ఏర్పాటు చేయబోతున్నట్టుగా తెలుస్తున్న నేపథ్యంలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్న కారణంగా తెలంగాణ భవన్లో ఈ పార్టీ కార్యవర్గ సమావేశాన్ని అయితే ఏర్పాటు చేస్తున్నారు. ఖచ్చితంగా మరొక 2.5 ఏళ్ల కాలం పాటు ఇదే పంతాను కొనసాగించాలి, ఇదే పోరాట ధీమాతో రాష్ట్ర ప్రజల్లోకి వెళ్లాలంటూ కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇప్పటికే సూచనలు జారీ చేసినటువంటి నేపథ్యంలో వారందరికీ ఒక దిశానిర్దేశం చేసేటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. రైట్ కిరణ్, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ అప్డేట్స్.